అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ బండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రోజుకొక వివాదంలో కొనసాగుతుంది. రోజుకొక వివాదంలో పడుతుందనే దాంట్లో మాత్రం ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఏదైతే నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూసినాం. చూసిన తర్వాత కూడా అది ఎక్కడైతే తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎం కోవటులు ఉన్నారు. వాళ్ళకే ఎక్కువ కాంట్రాక్టులు దక్కుతా ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక బాంబు పేల్చిన 24 గంటల్లోనే ఈరోజు ఇంకొక వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. దానికి సంబంధించిన దాని మీద మీకు తీసుకొని వచ్చిన. రైట్. కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ అలా భర్త కొండా మురళి సంబంధించిన దాని మీద ఒక వార్త అయితే ఈరోజు బాగా వైరల్గా అవుతూ ఉంది. మేము వాళ్ళు తేల్చుకోండి, కొండా దంపతుల మాస్ వార్నింగ్ అనే దాని మీద ఈరోజు మనం దీన్ని చర్చించే అంశం నడుస్తుంది. బేసికల్గా వరంగల్ జిల్లా అంటేనే మొత్తం మా చేతుల మీద నడుస్తుంది అన్నట్లుగా గత కొద్ది నెలలుగా, అంటే అధికారంలో ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వరంగల్ జిల్లా, అందులో పరకాల నియోజకవర్గం, వరంగల్ తూర్పు నియోజకవర్గాలను మొత్తం మేమే శాసిస్తాము అనే రేంజ్లో కూడా కొండా సురేఖ ఫ్యామిలీ ఉంటుందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన దాంట్లో కూడా గతంలో చాలాసార్లు ఆ వివాదాస్పదమైంది. వరంగల్ జిల్లాకు సంబంధించిన రాజకీయాల్లో వాళ్లకు, తర్వాత కడియం శ్రీహరి మధ్య, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు మధ్య కూడా జరుగుతున్నటువంటి వార్, అంటే పార్టీలకు అతీతంగా వేర్వేరు పార్టీలో ఉండే వారు కాస్త ఈరోజు వరంగల్ జిల్లాలో ఉమ్మడి కాంగ్రెస్కి సంబంధించినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన దాంట్లో ఆ కాంగ్రెస్లోనే గ్రూప్ రాజకీయాలు, లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరు కాస్త ఈరోజు అధిష్టానాన్ని దాకా వచ్చింది. అధిష్టానానికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళని పిలిచి, ఏదైతే హైదర్గూడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి వచ్చింది ఆ పంచాయతీకి సంబంధించిన దాని మీద ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి కొండా మురళికి కూడా ఆయన మొన్న గాంధీ భవన్ దగ్గర కలిసిన మాట మనందరికీ చూసినాం. తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అక్కడ ఎవరైతే ఉన్నారో మరో ఇదే ప్రభుత్వంలో ఉన్న సీనియర్ మంత్రి, లేకపోతే సీనియర్ నేత అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. ఖచ్చితంగా మమ్మల్ని అక్కడ వరంగల్కి సంబంధించిన జిల్లాలో ఏదైతే మా ప్రాబల్యాన్ని తగ్గించడంలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా కొండ మురళి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాట మనందరికీ తెలిసిందే. ఈ యొక్క వార్కాస్ట్ అంటే అది క్రమశిక్షణ సంఘానికి రావడం, అక్కడి నుంచి ఏదైతే పరకాల ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అయితేనేంది, లేకపోతే నర్సంపేట ఎమ్మెల్యే దుంతి మాధవరెడ్డి అయితేనేంది, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కొండా సురేఖ శైలి మీద, లేకపోతే కొండా మురళి వ్యవహార శైలి మీద కూడా వాళ్ళు కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే. ఈ నేపథ్యంలో అసలు ట్విస్ట్ ఏంటంటే నిన్న ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సుష్మిత కొండ ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఎవరైతే కొండా సురేఖ దంపతుల యొక్క కూతురు యూత్ వాయిస్ మెమో టు ఎంటర్ప్రీనర్, అలాగే ఎమ్మెల్యే ఆస్పిరెంట్ పరకాల అని చెప్పేసి తన ఇన్స్టాగ్రామ్ ఒకసారి మీకు పక్కన చూపిస్తాను నేను. దాన్ని బయోని మార్చడం వల్ల ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎమ్మటే అక్కడ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి సంబంధించిన దాంట్లో కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అసలు ఎట్లా చేస్తారు, దానికి సంబంధించిన దాన్ని నా నియోజకవర్గంలో అసలు వీళ్ళ పెత్తనం ఏందని చెప్పేసి కూడా ఓవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి అయితేనేది, మరోవైపు అసలు పరకాలంటేనే మాది, పరకాల మేము పుట్టిన గడ్డ, పరకాలలో మేము వన్ ఆఫ్ ద మండల్ కూడా మా సొంత గ్రామం కాబట్టి పరకాలంటేనే మేము ఉండాలని చెప్పేసి కూడా ఈ వైపు కొండ దంపతులు కూడా అంటున్న మాట వాస్తవమే. స్థానికంగా వీళ్ళిద్దరు రాజకీయ ఎత్తుగడలు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వర్గాల మధ్య పోరుతో అక్కడ లోకల్ క్యాడర్ అయితే తీవ్ర స్థాయిలో కొంచెం సతమతం అవుతున్నమాట వాస్తవం. అది కాస్త అధిష్టానం దృష్టికి వచ్చిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఈరోజు మీనాక్షి నటరాజన్ దగ్గరికి వచ్చిన పంచాయతీల తర్వాత బయటకు వచ్చిన అక్కడ ఆయనతో భేటీ అయిన తర్వాత కొండా దంపతులు బయటకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదేమైనా కూడా తమ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతోటే ఉంటుంది. అవసరమైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక్క సీటు కూడా పోకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటాను. అవసరమైతే ఎవరైనా ఎమ్మెల్సీలు పెట్టినా కూడా వాళ్ళని కూడా గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటాను. ఎందుకంటే ఆ జిల్లా అంటేనే నాకు అంత ఇష్టం, ఆ ప్రాంతం మొత్తం నాది, పరకాల కూడా ఎప్పుడైనా కూడా నాదే అనే అంశానికి సంబంధించి మాట్లాడిన సందర్భం. ఆ తర్వాత మాట్లాడినటువంటి మంత్రి కొండా సురేఖ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో వాళ్ళ కూతురు
సుష్మిత లండన్ నుంచి ఈ మధ్యలో ఆమె ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణకు తిరిగి వచ్చింది. తెలంగాణ తిరిగి వచ్చిన తర్వాత ఆ పాలిటిక్స్‌లో కూడా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన నేపథ్యంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ పరకాలాన్ని పెట్టడం ఒక పెద్ద చర్చనీయాంశంగా అయింది. దానికి సంబంధించి దాని మీద అడిగిన విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా కొండా సురేఖ చాలా తెలివిగానే సమాధానం చెప్పింది. ఆమె మంచి నాయకురాలు అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఆమె పరకాల టికెట్ ఆశిస్తుందన్న సంగతి నాకు తెలియదు. ఇంతవరకు నేను అది చూడలేదు అని చెప్పేసి కూడా ఖండిస్తున్నటువంటి మాట. కానీ నిజానికి గత కొద్ది కాలంగా ఈ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి సినిమా నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఆమె మాట్లాడిన మాటలు, లేకపోతే పరకాల నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఫ్యామిలీ పాలించాలనే ఒక ధోరణికి సంబంధించిన దాంట్లో సుష్మిత ఆ విధంగా తన భయాన్ని మార్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు అయితేనేది, ఎమ్మెల్యేలు కూడా నేరుగా విమర్శిస్తున్నటువంటి మాట. దీంతో పాటుగా కొండా దంపతులకు అక్కడ కడియం శ్రీహరితో కూడా విభేదాలు ఉన్నాయి. అంటే గతంలో వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు టీడీపీలో ఉండే, వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట్లా ఆ ప్రతిపక్షాల మధ్య ఉన్నటువంటి పోరాటం కాస్త ఈరోజు ఏదైతే కొండ సురేఖ మంత్రి అయిన తర్వాత నేరుగా కడియం శ్రీహరి కూడా అదే పార్టీలో జాయిన్ కావడం, జిల్లా మీద ఇద్దరు పట్టు కోసం కొంచెం కొట్లాడుతున్న నేపథ్యంలో అక్కడ అంతర్గత పోరాయితే వరంగల్లో కాంగ్రెస్లో ఒక ఊపుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తానికైతే పార్టీని బలోపేతం చేయాల్సిన టైంలో పార్టీ అద్భుతంగా అక్కడ వరంగల్లో గెలిచిన టైంలో ఈరోజు అంతర్గత పోరాటాల వల్ల ఇటు కొండా సురేఖ ఫ్యామిలీ, అటు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతు మాధవరెడ్డి మధ్యలో ఉన్నటువంటి ఒక అంతర్గత పోరు వల్ల కూడా అక్కడ క్యాడర్ తీవ్ర స్థాయిలో సతమతం అవుతా ఉంది. ఎక్కడిదక్కడ విడిపోయింది. ఎవరికి ఈ పరకాలకు సంబంధించిన నియోజకవర్గంలో వైపు కొండ మురళి వర్గం ఒకవైపు, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గం ఒకవైపు, ఇటు విడిపోయిన నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ ఒకదాటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మీనాక్షి నటరాజన్ చేసినా కూడా పరకాల విషయంలో ఏదైతే సుష్మిత మార్చినటువంటి ఇన్స్టాగ్రామ్ బయోలో మార్చినటువంటి విషయం మాత్రం అక్కడ ఒక నిప్పునైతే రాజుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము తమ కూతురు అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా పరకాలలో పోటీ చేస్తుందని చెప్పేసి కూడా చెప్పకనే చెప్తా ఉన్నది కొండా ఫ్యామిలీ అయితే. ఇది ఏదేమైనా కూడా అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన దానిలో గత కొద్ది రోజులుగా నడుస్తూ ఉంది వీళ్ళిద్దరి మధ్య వార్. అక్కడ ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి ఇక్కడ కొండమురళి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి అయితేనేది, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అయితేనేది కూడా విలేకరులు అడిగిన ప్రశ్నలకు అసలు ఆయన గురించి చర్చించాల్సిన పని కూడా లేదు అని చెప్పి చాలా లైట్గా తీసుకొని కొండమురళి బయటికి వెళ్ళడం కూడా కొండమురళి జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి, జిల్లాని ఇన్ని సంవత్సరాలుగా ఆ యొక్క నియోజకవర్గాలను ఇన్ని సంవత్సరాలుగా శాసిస్తుంటే కనీసం మాకు చెప్పకుండా ఆ మంత్రిని నన్ను కూడా చూడకుండా కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా కొండ దంపతులు ఒకవైపు అంటుంటే, అసలు కనీసం ఒక మంత్రి హోదాలో ఉండి నాకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఒకసారి వీళ్ళిద్దరికి సంబంధించిన దాంట్లో గతంలోనే కొండా సురేఖ అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఒక ఆడియో కాల్ మనందరం చూసినాం, సోషల్ మీడియా బాగా వైరల్ అయింది. ఒక ఎంపీపీ విషయంలో వాళ్ళిద్దరు నేరుగా అంటే ఒక బహాబగి దిగకపోయినా కూడా ఒక నేరుగా వాళ్ళిద్దరు మాటలు యుద్ధం చేసుకున్నమాట వాస్తవమే. దాంట్లో భాగంగా అసలు పరకాలలో నిన్ను ఎవరు గెలుస్తారు, పరకాలలో నీకు అంత సినిమా లేకపోయినా నేను గెలిపించిన అని చెప్పేసి కూడా ఆ కొండా సురేఖ అన్న మాట ఆడియోలో ఎంత వైరల్ అయిందో మనం చూసినాం. ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో పరకాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మాత్రం తప్పేయలేదు. ఖచ్చితంగా వరంగల్ తూర్పు నుంచి ఒకవేళ ఎవరైతే కొండా సురేఖ రానున్న ఎలక్షన్లో లేకపోతే మళ్ళీ ఏదైనా పార్టీలు మారినా లేకపోతే ఇదే పార్టీలో ఉన్న వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, అలాగే పరకాల నుంచి సుష్మిత పోటీ చేయాల్సిందే అని చెప్పేసి కూడా ఇక్కడ కొండా దంపతుల వర్గీయులు కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యం చూసుకుంటే మాత్రం అది కాస్త ఇక్కడ పంచాయతీ. అయితే ఈ నేపథ్యంలో కూడా టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత అనుచరుడు కావడం, అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన దాని మీద కూడా ఒక ఆయన కొటారిలో కూడా ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరు పోరు ఎంతవరకు కొనసాగుతుంది, లేకపోతే అక్కడ రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ మధ్య వర్గపోరు ఇటు కొండ ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన దాంట్లో అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన దాంట్లో ఏ మలుపు తిరగబోతుందని చెప్పేసి అక్కడ వరంగల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ కాడర్ మాత్రం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వర్గపోర్ల మధ్య తామంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు తమ సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఎవరి వర్గాలకు వాళ్ళకి సంబంధించి ఏదైనా శంకుస్థాపనలు అయినా కూడా ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా ఒక సమన్వయం లేకపోవడంతో ఈరోజు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోయే పరిస్థితి, రానున్న రోజుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ఈ 3 వర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.